నువ్వెవరు చెప్పడానికి, నా ఇష్టం నాకు నచ్చినట్లుంటావు, నువ్వేం మాకు చెప్పక్కర్లేదు అన్న పరిస్థితి నీదైతే గనుక వాక్యం ఉంటుంది, నీ తల్లిదండ్రి మంచి మార్గంలో నిన్ను పెంచి మంచి త్రోవలో నిన్ను నడిపించి నీకు మంచి ఉపదేశము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వారికి ఏం చేయాలి? లోబడాలి. పాపాన్ని నేర్పిస్తే దాన్ని ఖండించు, కానీ నీకు మంచి నేర్పించి దైవభక్తులు నేను నడిపించినప్పుడు తప్పక నువ్వు దానికి ఏం చేయాలా? లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తద్వారా నీకేమొస్తుంది అని అంటే క్షేమం వస్తుందని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను భంగం చేయకూడదు. ప్రతి ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞలతో ప్రధానంగా దేవుడు ఏమంటున్నాడనంటే, ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడితే దీర్ఘాయుష్మంతుడు అయ్యి దీర్ఘాయుష్మంతురాలు అయ్యి నువ్వేం పొందుతావు అని అంటే క్షేమాన్ని పొందుతావు. అంటే అన్ని విధాలుగా నువ్వు దీవెనకరంగా ఉంటావు.